ప్రజలు ఉన్న పరిస్థితి అండి. రైట్ రైట్ సుజాత్ గారు కూడా ఉన్నారు జనసేన నుంచి, వారి అభిప్రాయం కూడా తీసుకుందాం. సుజాత్ గారు, శ్యామల గారి వర్డ్స్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు? అంటే ఏం కామెంట్ చేస్తారు? చంద్రబాబు గేమ్ చేంజర్ కాదు, నేమ్ చేంజర్, పథకాల పేర్లు మార్చడంతో పాటు ఎప్పుడో విజన్ ఇది, జగన్ గారి విజనే బెంగళూరు హైదరాబాద్తో పోటీ పడే, చెన్నైతో పోటీ పడే విధంగా వైజాగ్ని మారుస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు ఏదైతే చేస్తున్నారో దాని గురించి మాట్లాడుతున్నారు. ఎంతవరకు కరెక్ట్ అన్న ఇదిలో కూడా, అదేవిధంగా విశాఖ బీచ్కి సంబంధించి కూడా గోవాతో కంపేర్ చేస్తూ ఏదైతే అయ్యన్న పాత్ర చేసినటువంటి కామెంట్స్ ఉన్నాయో దాని మీద కూడా ఆవిడ స్పందించారు. దాని గురించి మీరేమంటారు సుజాత గారు? సార్, ముందుగా మీకు అలాగే ప్యానల్లో ఉన్నటువంటి ప్యానలిస్టులకి, ప్రైమ్ నైన్ వీక్షకులకి అందరికీ నమస్కారం అండి. ముందుగా మనం శ్యామల గారు, వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల గారి మాటల్ని పెద్దగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, మొన్న ఈ మధ్య రీసెంట్ గా ఆవిడ పోలీసు విచారణ ఎదుర్కొన్నప్పుడు నాకు పార్టీ నుంచి ఏదైతే స్క్రిప్ట్ పంపించారో అది మాత్రమే నేను మాట్లాడాను, అది మాత్రమే నేను పోస్ట్ చేశాను, నాకు సంబంధం లేదు అని పోలీస్ విచారణలో చెప్పిన విషయాలు బయటకు వచ్చిన తర్వాత, నేను పోలీస్ విచారణలో ఇది చెప్పాను, ఇవి బయటకు ఎట్లా వచ్చినాయి అని చెప్పి ఆవిడ మాట్లాడుతుంది. అంటే ఆవిడకి అంటూ ఒక నిర్దిష్టమైన ఒక అభిప్రాయం కానీ, విధి విధానాల పట్ల ఒక అవగాహన కానీ, ఏది మాట్లాడాలి రాజకీయాల్లో ఉన్నప్పుడు, పాలసీల మీద మనం ఏ విధంగా స్పందించాలి, ఏది కరెక్టు ఏది తప్పు అని ఎటువంటి అవగాహన లేదని చాలా క్లియర్ గా స్పష్టంగా అర్థమవుతుంది సార్. ఆవిడ స్టేట్మెంట్లు కానీ, ఆవిడ అధికార ప్రతినిధిగా వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఆవిడ చేస్తున్న పోస్టులు కానీ, అందులో ఆవిడ వాడే భాష కానీ, ఆవిడ వెలుబుచ్చే అభిప్రాయాలు కానీ, ఏవి ఆవిడ సొంతంగా రాసినట్టు కానీ, తను తన అభిప్రాయాలు చెప్పినట్టు కానీ ఎక్కడా కనిపించదండి. ఎందుకంటే తను పార్టీ నుంచి ఏదొస్తుందో అది మాత్రం ఆవిడ కాపీ పేస్ట్ చేస్తున్నారు. అటువంటి వారి మాటలను కూడా పరిగణనలోకి తీసుకుని మనం దాని గురించి చర్చించాల్సిన అవసరం కూడా లేదంటాను. ఎందుకంటే తాను ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో తిరిగింది లేదు, ప్రజల బాధలు తెలుసుకున్నది లేదు, ప్రజాక్షేత్రంలో ఉన్నది లేదు, రాజకీయాల గురించి అవగాహన కూడా లేదని నేను అనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఇంతకు ముందు మరి గతంలో వైసీపీ పరిపాలనలో ఉన్నప్పుడు ఈవిడ రాజకీయాలు గమనించారో లేదో తెలియదు, కనీసం పదవిలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఏం జరిగిందో లేదో తెలుసుకున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు సార్. వైజాగ్ లో వైసీపీ హయాంలో ఇది సమ్మిట్ జరిగింది సార్. ఏదైతే ఇన్వెస్టర్ సమ్మిట్ జరిగిందో దానికి వైసీపీ ఏదైతే వాళ్ళు ప్రశాంత్ కిషోర్ కు సంబంధించినప్పుడు టీమ్ వర్క్ చేసేవారో వీళ్ళకి ఐపాక్ టీము, ఆ ప్రతినిధులను తీసుకుని వచ్చి బిజినెస్ డెలిగేట్స్ గా చూపించి వీళ్ళు పెట్టుబడిదారులు అని చెప్పి మనకి నమ్మించి, తర్వాత వాళ్ళు భోజనాల దగ్గర ఏ విధంగా కొట్లాడుకున్నారో అందరం చూసాం. చాలా నవ్వుల పాలు అయిపోయింది, అబాసు పాలు అయిపోయింది. ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారు, కాగితాల మీద చూపించింది అంతా, తిరిగి రాష్ట్రంలో పెట్టుబడులు ఎన్ని వచ్చినాయి, ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, ఎంతమందికి ఉపాధి వచ్చింది అన్నది గత 5 ఏళ్ళలో చూసాం. వాళ్ళు ఫెయిల్ అయ్యారు, మనల్ని నమ్మించారు, మోసం చేశారు. ఆ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో 2023లో జరిగిన సమ్మిట్ లో శ్యామల గారు కూడా ఉన్నారు కదా ఫైల్ పట్టుకుని, ఆ ఫొటోస్ కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అదే సార్, ఆ సమ్మిట్ కు ముందు ఆవిడ ఎక్కడుందో తెలియదు, దాని తర్వాత ఏమైపోయారో తెలియదు. ఓన్లీ ఆ సమ్మిట్ లో ఆవిడ ఏ కంపెనీ ప్రతినిధిగా వచ్చారు, దేనికోసం వచ్చారు, ఏ డెలిగేట్ గా వచ్చారు, ఆవిడ ఏమి పెట్టుబడులు తెచ్చారు, పోనీ ఆవిడ ఏ కంపెనీ తరపున వచ్చారు ఏమీ తెలియదు. మళ్ళీ దాని గురించి ఆవిడ ఎక్కడ మాట్లాడిన దాఖలాలు కూడా లేవు. కాబట్టి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో విశాఖను అభివృద్ధి చేసేసాము అంటున్నారు. విశాఖలో వారు పెట్టిన పరిశ్రమలు ఎన్నండి, ఉద్యోగాలు ఎన్ని వచ్చినాయండి? విశాఖను నేను రాజధానిగా చేస్తాను, నేను దీపావళికి వెళ్ళిపోతున్నా, ఉగాదికి వెళ్ళిపోతున్నా, సంక్రాంతికి వెళ్ళిపోతున్నా, ఇదే కదండి చెప్తూ వచ్చారు 5 సంవత్సరాలు. అంతేగాని వైజాగ్ ఏమన్నా చేసింది ఏమన్నా ఉందా? చేసింది ఏంటో చెప్పనా సార్. నేను ఒకసారి బాక్సైట్లు తవ్వేశారు. విశాఖ మన్యంలో ఉండే బాక్సైట్ ఖనిజాన్ని విపరీతంగా తవ్వేశారు. అంటే నిబంధనలకు విరుద్ధంగా తవ్వేశారు. తీరం వెంబడి ఉన్న ఏదైతే ఖనిజాలు ఉన్నాయో వాటిని కూడా ఇష్టానురీతిగా తవ్వేశారు. విశాఖలో రాజభవనం నిర్మించుకున్నారు. ఇంత తప్ప వైజాగ్ లో జరిగిన అభివృద్ధి లేదు, వచ్చిన ఉద్యోగం లేదు సార్. కాబట్టి వీళ్ళకు ఈ రోజు విమర్శించే హక్కు లేదంటాను నేను. రైట్, రామారావు గారు ఏమంటారు విందాం. రామారావు గారు, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి ఏంటి, తెచ్చిన